తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వేణుగోపాల్ కృష్ణ గారు, ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీ జనసేన తోటి కలిసే అవకాశం ఉందనేది కొంత చర్చ జరుగుతోంది. ఈ మూడు పార్టీలు కలిస్తే ఎలా ఉంటుంది రాష్ట్రంలో రాజకీయం? ఎంతమంది కలిసినా నిజం గెలుస్తుంది. ఎంతమంది కలిసినా నిజం గెలుస్తుంది. లెక్కలు ఉంటాయి కదా, ప్లస్ ప్లస్. అదే రాజకీయాల్లో 2+2 4 కాదండి, అది మ్యాథమెటిక్స్లో. 2+2 4 అయ్యేది మ్యాథమెటిక్స్లో. రాజకీయాల్లో 0 అవుద్ది, 200 కూడా అవుద్ది. ఇక్కడ అంటే మీరు ఈ 5 ఇయర్సే కాకుండా ఒకసారి 2014కి వెళ్దాం. 14లో చంద్రబాబు నాయుడు గారు, నాకు అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వయసు రావాలి, నాకు ఒకసారి అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని బాగు చేస్తానన్నారు. అప్పుడు ఆయన ఏం హామీలు ఇచ్చాడు? రైతులకి 87,600 కోట్ల రూపాయలు రుణాలుంటే బేషరతుగా మాఫీ చేస్తాడు. 14,500 కోట్లు మహిళలకు రుణాలుంటే బేషరతుగా మాఫీ చేస్తున్నాడు. చేశాడా? చేయలేదు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు అందరూ వెళ్ళి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎందుకు ఆరాధించానంటే, సత్యహరిశ్చంద్ర నాటకం ఉంది. సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడు పాత్ర ఉంటుంది. ఆ నక్షత్రకుడు హరిశ్చంద్రుని అడుగుతాడు, రాజా నీవు చాలా కష్టాలు పడుతున్నావు, ఎందుకై ఈ గొడవ అంతానే, నేను నీకేమైనా కాగితం రాసిచ్చానా, లేకపోతే నీకు సాక్షి ఉందా అని ఒక మాట అడిగి పోతాను నేను వెనకంటాడు. హరిశ్చంద్రుడు అంటాడు, సచ్చేతరంబునకు నా మానసం పప్పదయ్యా అని. సచ్చేతరంబునకు నా మానస పప్పదయ్యా అని. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 2014లో ఈ రైతులకు రుణాలు మాఫీ చేయమన్నప్పుడు, అసత్యం వాడితే వచ్చే అధికారం మనకు అక్కర్లేదు అన్నాడు. చూడండి, అసత్యం వాడితే వచ్చే అధికారమే అక్కర్లేదు అన్నాడంటే ఒక సత్యవాది రాజకీయాల్లోకి వచ్చాడని నేను 2017లో జగన్ అంటే నిజమని, నిజమంటే జగనని, నిజాన్ని కోటేయండి, జగన్ని గెలిపించండి అని ఒక స్లోగన్ రాశాను. నిజాన్ని గెలిపించమని అడిగాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా ఆచితూచి 99%, సరే మీరేదో అది లేదు కదా ఇది లేదు 1% మాట్లాడచ్చు. అసలు 10% చేసిన వాడికి 90%, 99% చేసిన వాడికి పోలిక ఎక్కడ వస్తుంది? గోపాలకృష్ణ, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పక్కకు పెడితే మీ ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి జనసేన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కదా. అవుట్ ఆఫ్ 34 అత్యధిక స్థానాలు టీడీపీ జనసేన, బీజేపీ కలిస్తే బీజేపీ. దీని ప్రభావం, జనసేన ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది. కాపు ఫ్యాక్టర్ కూడా ఎక్కువగా పనిచేస్తుంది. మీ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఉండే అవకాశం లేదా? ఉమ్మడి జిల్లాల్లో కాపులు విజ్ఞులండి, గతంలో నష్టపోయారు కదా. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయన ఒక ఆశయంతో పెట్టారు, ఎలాగా కాపులకి రాజ్యాధికారం కావాలి, నేను ముఖ్యమంత్రి అవుతారని. ఆయన ఆశయం రాజ్యసభ కేంద్ర మంత్రితో పోయింది, ఆశగా మారిపోయింది. ఆయన ఆశయం ఆశగా మారిపోయింది. అప్పుడు నష్టపోయింది ఎవరు అని నేను అడుగుతున్నాను. అదే అప్పుడు ఎంత పోయినా కూడా విజ్ఞులని నేను అడుగుతున్నాను, చెప్తున్నాను. ఎందుచేతంటే అప్పుడు నష్టపోయిందంతా కాపు సామాజిక వర్గమే, కాపు సామాజిక వర్గమే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఆయన లక్ష్యం ఏంటి? ఆయన ఆశయం ఏంటి? ప్రశ్నిస్తానన్నారు. ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఒకటి, ప్రశ్నించొద్దు, చెయ్యొద్దు, కానీ ఒక మోసకారికి సపోర్ట్ చేస్తానన్నాడు. ఇంకో వింత ఉంది ఇక్కడ. రాజకీయాల్లో ప్రధానమైనటువంటి లక్ష్యం ఒక వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు పేదరికంలో ఉన్నటువంటి సమాజాన్ని ఉద్ధరించడం, అంతే కదండి. పేదరికంలో ఉన్న సమాజాన్ని గొప్పగా మార్చడం. ఇక్కడ పేదవాడికి సహాయం చేస్తాను చెప్పింది చేసినటువంటి, పేదవాడికి సహాయం చేస్తానని చెప్పింది చేసినటువంటి ఈ సంక్షేమం గురించి చాలాసార్లు ఆయన కామెంట్స్ చేశారు. ఆయన్ని ఓడించడానికి ఒక పార్టీ అవసరమా? ఇప్పుడు ఆయన ఎజెండా ఎలా ఉండాలంటే, నేను జగన్ను ఓడించడమే నా లక్ష్యం, ఇది ఎక్కడ ఎజెండా? ప్రజాస్వామ్యంలో వినకూడనటువంటి మాట అండి. ఆయన ప్రశ్నించుకోవాలి. ఇది నేను మాట్లాడొచ్చా? ప్రజాస్వామ్యవాదులు దీనికి రుచిస్తుందా అనేటువంటిది. సరే, ఇక్కడ 2 జిల్లాల్లో 34 స్థానాల్లో నేను గెలవనివ్వను అంటాడు. కారణం ఏంటి? కాపు సామాజిక వర్గం అధికంగా ఉందని. కానీ ఒకటి, ఇప్పుడు మీరు మన స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చాం? బీసీల నుంచి వచ్చాం.
ఆ రోజు చంద్రబాబు నాయుడు కాపులకి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషించారు సెట్టిబల్జీలు. పెద్దన్న పాత్ర పోషించారు సెట్టిబల్జీలు. దేనికి? బీసీ ఉద్యమానికి. మంజునాథ్ కమిషన్ వేసి ఒక మోసకారి కమిషన్ అది మంజునాథ్ కమిషన్ అది. ఇవాళ స్టాండర్డ్ బీసీ కమిషన్ వేసాం మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. మంజునాథ్ కమిషన్ వేసి కాపులను బీసీలో కలుపుతానంటే బీసీలకు నష్టం జరుగుతుందని ఉద్యమం చేసింది ఎవరు? బీసీలు అందరూ. అందులో పెద్దన్న పాత్ర పోషించిన వాళ్ళు సెట్టిబల్జీలు. ఈ జిల్లాలో కాపులకి దగ్గర సంఖ్యలో సెట్టిబల్జీలు ఉన్నారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడానికి ఈ జిల్లాలో ఆ రోజు నన్ను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పెట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ వాళ్ళు వచ్చినా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పెట్టారు. సెట్టిబల్జీలు అందరూ నిలబడ్డారు. ఓకే, వేణుగోపాల కృష్ణ గారు, బీసీలో కొన్ని కులాలకి మాత్రమే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది, అన్ని కులాలకి సమ ప్రాధాన్యత లేదు అనేది కూడా ఒక ఆరోపణ. దాన్ని ఏమంటారు మీరు? అసలు బీసీలో అన్ని కులాలకి సమ ప్రాధాన్యత అంటే వాళ్ళ సంఖ్య తీసుకురండి, మా సంఖ్య తీసుకొస్తాను, బేరీజ్ వేద్దాం మనం పార్లమెంట్లకి. ఇప్పుడు ఇవాళ చూడండి సార్, సెట్టిబల్జీ సామాజిక వర్గాలు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక పాదయాత్ర చేశాడు. దొంగ పాదయాత్ర. రాత్రి కాకినాడలో బస్సు ఆగింది. సెట్టిబల్జీ సంఘ నాయకులు అందరూ వెళ్ళారు. అయ్యా నాయుడు గారు మాకు ఒక 2 సీట్లు ఇమ్మని అడిగారు. ఆయన చాలా చులకనగా హేళనగా ఏమైనా మీకు ఈ సీట్లు ఇస్తే గెలుస్తారా అని అడిగారు కదండి. అడిగారు. అప్పుడు మాకిద్దరు గెలిచారు. ఒకరు ఆ సందర్భంలో ఒక్కరే గెలిచారు. ఆ సందర్భంలో గెలిపలేదు. కానీ ఇవాళ 3 పార్లమెంట్లు, ఒక రాజ్యసభ, 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, 3 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఏంటండి 3 3 6 ప్లస్ 2 శాసన మండలి స్థానాలు ఇచ్చారు, 8. మళ్ళీ గౌడ కులస్తులకి ఇంకొక 4 ఇచ్చారు, 12. అసలు ఎందుకు ఇచ్చారు అంటే మీరు ఒకే కులం అని అంటున్నారు. అక్కడ కులం కాదు, ఇక్కడ సంఖ్య బట్టి రేషియో అంటారా? రేషియో. ప్రతి రాజకీయ పార్టీకి గెలుపు ముఖ్యం అండి, గెలుపు ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు ఏ క్యాలిక్యులేషన్ చేశారు? కమ్మ కాపు కలిస్తే మేము గెలిచిపోతాం అంటున్నారు. సింపుల్ లాజిక్. కానీ మమ్మల్ని అందరినీ ఇగ్నోర్ చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఎంతమంది బీసీలకి సీట్లు ఇస్తాడు చెప్పలేడు. వాళ్ళకి వాళ్ళకి ఒక సీటు ప్రకటించలేదు. ఉన్న సీటే రామచంద్రపురం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఇస్తాడో ఎవరో తెలియదు. రాజమండ్రిలో ఎవరికి ఇవ్వాలో తెలియదు. నేను ఎన్ని పార్లమెంట్ ఇస్తానని చెప్పగలరా? ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ కలిసి వెళితే ఎన్ని స్థానాలు వాళ్ళు గెలుపొందే అవకాశం? నా అంచనా ప్రకారంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బీసీల్లో ఒక చైతన్య జ్వాల రగిల్చింది. ఈ జిల్లాల్లో వాళ్ళ అంచనాలన్నీ తారుమారవుతాయి. లెక్కలు మనం ఇప్పుడు చెప్పనక్కర్లేదు. ఫలితాలే లెక్కలు చూపిస్తాయి. ఖచ్చితంగా నేను చెప్తాను, ఫలితాలే ఖచ్చితంగా అంచనా చూపిస్తాయి. మేజర్ షేర్ ఎక్కడైనా 70-80 వేలు లేకపోతే ఎక్కడో దానికి అదే పిచ్చిలో వేయాలి తప్ప జనసేన ఏ ఆశయం ఉందని పేదవాడిని పేదగా ఉంచడం ఆశయం కోసమా? వారికి సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వల్ల నష్టపోయింది ఎవరు? పేదలే కదా. చంద్రబాబు నాయుడు నష్టపోయింది ఎవరు? బీసీలే కదా. విద్యకు దూరంగా ఎందుకున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ పెట్టగలిగాడా? ఒక అంచనా అండి, ఒక నెంబర్ చెప్పగలరా మీరు? 34కి అవుట్ ఆఫ్ 34 నెంబర్ నేనేది మాదే అవుట్ ఆఫ్ 175 34 నిగుతాయని అంటాను నేను. అది మీకు అత్యాశగా కనపడవచ్చు. బట్ నేనేమంటాను, ఆయన ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ గారు 34 నేను నెగ్గుతాను అంటున్నాడు. నేను 34 నెగ్గుతాను అంటున్నాను. ఎందుకంటే నేను ఒక బీసీ రిప్రజెంటేటివ్గా బీసీల్లో చైతన్యం ఒక జ్వాలగా మారిన తర్వాత బీసీల రాజ్యం కదా ఇది. బీసీల రాజ్యం అంటే బీసీ ప్రధానమంత్రి, బీసీ ముఖ్యమంత్రి అయిపోతేనే బీసీల రాజ్యం అవదు. మరి రామ్ మనోహర్ లోహియా మొన్న చూసాం కదా, కర్పూరి ఠాగూర్కి భారతరత్న ఇచ్చారు. ఎవరైనా ఆయన ఒక ముఖ్యమంత్రిని చేశాడు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది బీసీలకి ఏమంటే రాజమండ్రి పార్లమెంట్ సెట్టిబల్జీకి ఇస్తారని ఎవరు ఊహిస్తారా? నరసాపురం పార్లమెంటు రాజులది సెట్టిబల్జీకి ఇస్తారని ఊహిస్తారా? ఇప్పుడు కాకినాడ, రాజమండ్రి రూరల్ ఎప్పుడైనా సెట్టిబల్జీ ఇక్కడ పోటీ చేశారా? గొప్ప ప్రయోగం కదా చేస్తారు.